రేపు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. అయితే మీరు మైండ్లో ఉంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్లీ ఒకవేళ పేపర్ మీకు స్టార్ట్ చేసిన మొదట్లోనే బాగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉందనిపిస్తే డోంట్ ప్యానిక్. ఎందుకంటే డిఫికల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. యూపీఎస్సీ ఫిలిమ్స్లో పేపర్ 1లో కట్ ఆఫ్ 121 రోజులు ఉన్నాయి, జస్ట్ 81 రోజులు కూడా ఉన్నాయి. సో డోంట్ థింక్ లైక్ దట్. సెకండ్లీ, మీరు పేపర్ని ఆన్సర్ చేస్తున్నప్పుడు మధ్యలో క్వశ్చన్స్ ఏమైనా మీకు ట్రిక్కీగా అనిపించినా, వాటిని అనలైజ్ చేయడానికి టైం కన్జ్యూమింగ్ అనిపించినా కూడా వాటిని సర్కిల్ చేసుకొని వదిలేసి సెకండ్ రౌండ్, అంటే ఫస్ట్ రౌండ్లో మీకు బాగా వచ్చిందని అటెంప్ట్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్లో యూ స్పెండ్ టైమ్ ఆన్ దెమ్. అలా చేస్తేనే టైం మేనేజ్మెంట్ బెటర్గా చేయగలరు. అలాగే ఈ మధ్య ఫిలిమ్స్లో 30 to 40 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ డైరెక్ట్గా మీకు తెలియవు కాబట్టి రిమైనింగ్ క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఒక 2 to 3 ఆప్షన్స్ మధ్యలో కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా టేక్ ఎన్ ఇంటెలిజెంట్ గెస్ అండ్ గో ఫర్ ది ఆన్సర్. ఎందుకంటే అరౌండ్ 80 క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది డిఫికల్ట్ పెరిగింది ఈ మధ్య. అలాగే బబ్లింగ్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే టువర్డ్స్ ది ఎండ్ బబ్లింగ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఆ టైంలో ఒకవేళ మీ టైం తక్కువ ఉంటే స్ట్రెస్ వల్ల బబ్లింగ్ తప్పు చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఒక 10 to 20 క్వశ్చన్స్ అయిన వెంటనే ఓఎంఆర్ని బబుల్ చేయడం మంచిది. అలాగే ఒకసారి ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత మరొకసారి సెకండ్ టైం మీరు అవే క్వశ్చన్స్ చూసి ఓవర్ థింక్ చేయడం వల్ల ఆన్సర్స్ మారే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్ సి మధ్యలో ఏ అని మీరు ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఓవర్ థింక్ చేస్తే సి అనిపిస్తుంది, మళ్ళీ ఓవర్ థింక్ చేస్తే బి అనిపించే అవకాశం ఉంటుంది. ఈ రకంగా చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు. ఆన్సర్ మార్చడం వల్ల ఎక్కువగా తప్పు పెట్టే ఛాన్సే ఉంటుంది. అలా చేయొద్దు. సో డోంట్ ఓవర్ థింక్. అలాగే పేపర్ 1 రాసిన తర్వాత పేపర్ 2 మధ్యలో ఉన్న గ్యాప్ని రిలాక్స్ అవ్వండి. పేపర్ 2కి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. కానీ పేపర్ 1 ఆన్సర్స్ డిస్కస్ చేసుకోవడం కానీ కీ చూసుకోవడం కానీ ఇలాంటి పనులు చేయొద్దు అసలు. ఫర్గెట్ అబౌట్ ఇట్. పేపర్ 2 కూడా అయిపోయిన తర్వాత మాత్రమే యూ గో ఫర్ ద కీ. అలాగే సీసాట్కి వచ్చేసరికి సీసాట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ టైం పేపర్లో అర్థమెటిక్ మీదే టైం స్పెండ్ చేస్తారు. ఇంగ్లీష్ పెట్టినా కూడా యాక్యురసీ ఉండదు, మార్క్స్ రావు ఉద్దేశంతో ఇంగ్లీష్ని ఎక్కువ వదిలేస్తుంటారు. డోంట్ డూ దట్. ఎందుకంటే ఒకవేళ రేపు పేపర్లో ఇంగ్లీష్ ఈజీగా వచ్చింది, అర్థమెటిక్ డిఫికల్ట్ వచ్చింది అనుకోండి, డిఫికల్ట్ ఉన్న దాని మీద టైం స్పెండ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వడం కష్టం అవుతుంది. సో అన్ని సెక్షన్స్లో టైం స్పెండ్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్ ఆన్సర్ చేయండి. ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సో ఆల్ ది బెస్ట్, డూ వెల్.